వాళ్ళంతా రైతులే. కొందరు పంటలు పండిస్తే మరికొందరు చేపలు రొయ్యలు పండిస్తారు. ఇరు వర్గాల మధ్య ఇప్పుడు నీటి కయ్యం మొదలైంది. ఆక్వా రైతుల వల్ల మా పంటలు పాడైపోతున్నాయని సాధారణ రైతులు ఆరోపిస్తున్నారు. ఆక్వా రైతులు నిర్లక్ష్యం వీడితే అటు వారు ఇటు తాము బాగుపడతాము అని అంటున్నారు. లేదంటే భవిష్యత్తులో ఇక వ్యవసాయమే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇందుకీ ఆ రైతుల మధ్య తలెత్తిన సమస్య ఏంటి? దానికి పరిష్కార మార్గం ఏంటి? కొల్లేరు ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా దీనికి పేరుంది. పుష్కలమైన మత్స్య సంపదతో కొల్లేరు ప్రాంతం కళకళలాడుతోంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఆక్వా రంగం బాగా డెవలప్ అయింది. ఎక్కడ చూసినా చేపలు రొయ్యల చెరువులే కనిపిస్తాయి. అయితే మరోపక్క కొల్లేరు ప్రాంతానికి వరి సాగులో కూడా ఎంతో పేరుంది. ఏటా కొల్లేరు పరిసరాల్లో వేలాది ఎకరాల్లో వరిని పండిస్తారు. కానీ కొంతకాలంగా వరి సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి ఆక్వా రంగమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో కురిసే చిన్నపాటి వానలకే చేపల చెరువులకు నీటిని తోడే కాలువలు పొంగి తమ పంట పొలాలను ముంచేస్తున్నాయని, నీళ్లలో నాని వేసిన వరి పంట కుళ్లిపోయి తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామంటున్నారు బాధిత రైతులు. కౌలుగా చేసుకునే రైతులు మేము బతకాలా చచ్చిపోవాలా? అసలు ఇలా పూడిపోతుంటే ఎలాగలుగుతాయండి? చేపల చెరువు రైతులు పట్టించుకోవాలి కదా. వరి రైతులు ఏం చేయాలి? చచ్చిపోవాలా? కొల్లేరు ప్రాంతంలో చేపలు రొయ్యల చెరువులు విపరీతంగా పెరిగిపోయాయి. చేపల చెరువులు తవ్వే సమయంలో ఆక్వా రైతులు వాటిని నీటిని సరఫరా చేసేందుకు కాలువలు ఏర్పాటు చేస్తారు. ఆ కాలువలను కోపులని పిలుస్తారు. కొల్లేరు నుంచి ఆ కాలువల ద్వారా నీరు చేపల చెరువు రొయ్యల చెరువుల్లోకి వెళ్తోంది. కాలువలు తవ్వే ముందు ఆక్వా రైతులు నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పి పర్మిషన్ తెచ్చుకుంటారు. రూల్ ప్రకారం చేపల చెరువులకు నీరు సరఫరా చేసే కాలువలను 3 సంవత్సరాలకు ఒకసారి పూడికి తీయించాలి. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా షరతులకు అంగీకరించాకే చేపల చెరువులు తవ్వుతారు. అయితే చెరువులు తవ్వాక కాలువల సంగతిని ఆక్వా రైతులు పట్టించుకోవడం మానేస్తారు. ఆ కాలువల్లో చెత్త చెదారంతో పాటు మట్టితో పూడిపోయి చిన్న వర్షానికే నీరు పొర్లి పక్కనున్న వరి పొలాల్లోకి పారుతోంది. కౌలు రైతునండి. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామండి. అంతకుముందు ఇప్పుడున్న చెరువులన్నీ వరి పొలాలండి. అవి అంతకుముందు మునిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళంతా టీవీల్లో చెప్పి అధికారులు చెప్తే వాళ్ళ కింద సొసైటీలన్నీ తవ్వించారండి. తవ్వించి ఆ చెరువులన్నీ కొట్టించేసి రాజశేఖర రెడ్డి టైంలో మొత్తం అన్ని కొట్టించి అన్ని నీట్గా చేస్తే మళ్ళీ వీళ్ళ ఇప్పుడు ఈ పొలాలన్నీ చేపల చెరువులు తవ్వేస్తున్నారండి. వాళ్ళ చేపల చెరువులు తవ్వేటప్పుడు ఈ పై పొలాలు మొలకుండా డ్రైనేజీలు ఎప్పటికప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పి అగ్రిమెంట్ల మీద అలా పెట్టించి చేశారండి. మాకైతే తెలియదు, రైతులు మాకు చెప్పింది అయితే అదండి. బేసిక్గా మేమైతే కౌలుకి చేద్దామండి. పొలాలు కౌలుకి చేద్దంటే ఇప్పుడు ఏదైనా చిన్నపాటి వర్షం వచ్చినా ఒక అర్ధొక్కు వర్షం కురిసింది సరే పొలాలు మొత్తం ముంపుకు గురవుతున్నాయండి. మొన్న వచ్చిన వర్షానికి అసలు ఎకరానికి 12,000 దాకా పెట్టుబడి పెట్టామండి. ఒక మూన కూడా కనబడకుండా గట్లు మునిగిపోయి మొత్తం చేపల చెరువు విధంగానే ఉందండి చేలు. తేలికపాటి వర్షాలకే పంటలు నీట మునిగిపోవడానికి అసలు కారణం చేపలు రొయ్యల చెరువులకు నీరందించే కాలువల్లో పేరుకున్న పూడిక. కాలువల్లో పూడిక తీయకపోవడం వల్లే తమ పొలాలు నాశనమవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీళ్లు లాగుతాకి అవకాశం లేదండి. పైనుంచి నీరు వచ్చేస్తుంది కానీ మాకు కిందకి పోయే అవకాశం లేదండి. ఎందుకంటే మాకు చేపల చెరువులు ఉన్నాయండి. ఈ చేపల చెరువులు రైతులు మా మీద దయించి ఈ రైతులు కోపులు తవ్విస్తారండి, నీళ్ళు లాగుతాయండి. మాకు ప్రతి సంవత్సరం ఇదే బాధ అండి, నీళ్ళు లాగట్లేదండి. ఇప్పుడు వాళ్ళు లీజుకి ఇచ్చుకున్న వాళ్ళందరూ రైతులందరూ కలిపి కోపులు తవ్వించాలండి. ఎవరు తవ్విస్తలేదు. మా బాధ మీకు చెప్పుకుంటున్నామండి. మాకు ఆ కోపులు తవ్వేలాగా మాకు ప్రయత్నించండి. చేపల చెరువుల యజమానులు కాలువ పూడిక తీతను గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం వాటికి సంబంధించిన అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదంటున్నారు. ఫలితంగా లక్షల్లో నష్టపోతున్నామంటున్నారు రైతులు. అందరూ ప్రతి ఒక్క రైతు ఆ చేపల చెరువులో అందరూ కలిపి ఆ కోపులు తవ్విస్తే మాకు నీళ్ళు వెళ్ళే మార్గం ఉంటుందండి. మాకు నీళ్ళు వెళ్తలేదండి. వరద వచ్చేస్తుంది, చేలు మునిగిపోతున్నాయి. దీనివల్ల మాకు ఎకరానికి వచ్చి 3 లక్షల రూపాయలు నష్టపోయామండి. 9 ఎకరాలు చేస్తానండి నేను. మొన్నే ఊడిసానండి. నేను ఊడిసే వాళ్ళకి 15 రోజులు అవుతుందండి. 15 రోజుల్లో 4 రోజుల క్రితం 4 రోజులు ఉందండి, మొత్తం మునిగిపోయిందండి. మళ్ళీ దాని మీద సెలపేసేవండి. దానికి ఒక 15,000 రూపాయలు అయిందండి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలోని కైకలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లోని కొల్లేరు ప్రభావిత ప్రాంత రైతులు చేపల చెరువుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలకు కాలువలు పొంగిపొర్లి తమ పంట పొలాలు ముంచెత్తుతున్నాయంటున్నారు రైతులు.
చేపల చెరువుల యజమానులు నిబంధనల ప్రకారం కాలువల్లో పూడిక తీయిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదంటున్నారు. ఈ చేపల చెరువుల వల్ల ఈ కోపులై పూడిపోయి కిందకి మురిగెళ్ళే దారి లేక మునిగిపోతున్నాయండి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. గవర్నమెంట్ వారు ప్రత్యేకం పట్టించుకొని దీన్ని శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం అండి. వ్యవసాయం మీద మక్కువతో పంట పొలాలను కౌలుకు తీసుకుని నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులో వరి పండించడం అసాధ్యమవుతుందంటున్నారు. ఆక్వా రైతులు కూడా బతకాలి కదా, అందుకే నీరంతా కొల్లేటికి పోయేలా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. మాకు ఉన్న ఇబ్బంది ఏంటంటే మేము కౌలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఈ 10 ఏళ్ల బట్టి చేస్తాం. ఈ చెరువులు తోకముందు నుంచి ఈ చెరువులు తోకముందు శుభ్రంగా పండే మాకు ఇప్పుడు తీరా చూస్తే ఈ చెరువులు తోవిన కాడి నుంచి మాకు మురికాలలో లాక్క ఇగోండి జమ్ము పట్టేసి జమ్ము ఉన్నది. ఈ లీజుకు తీసుకునే రైతులేమో వాళ్ళు చేయమంటే అయ్యా ఇక్కడ చెరువుగా తీసుకున్న లీజు తీసుకునే వాళ్ళు మమ్మల్ని మాకేమో ఇది చేయట్లేదు, అందువల్ల మేము తవ్వటానికి మేము ఇది లేదు అని వాళ్ళు తప్పుకున్నారండి. నీళ్ళు వెళ్ళే దారులు ఇవ్వండి, ఎక్కడికక్కడే కోపులు పూడిపోయి ఏదో పని చేస్తున్నారు కానీ పని ఏమీ ముందుకెళ్తలా, నీరు లాగుతులా, పైనుంచి వచ్చేసి చేలు అడసర్దుగా మునిగిపోయి ఊరి చేలు దెబ్బతింటున్నాయి. కంప్లైంట్ చేస్తే మట్టుకి వాళ్ళకు కూడా నీళ్ళు కావాలంటున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము పెట్టుబడి బోళ్ళు పెడుతున్నాము, మాకు నీరు కావాలంటున్నారు కదా. పోనీ వాళ్ళు తోడుకున్నారు, కాలువలో కొల్లేటిలోకి వెళ్ళిపోతాకి దారి చేయాలి బాగా. ఇటు సాధారణ రైతులు అటు ఆక్వా రైతులు ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యను మత్స్యశాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కలిసి పరిష్కరించాలి. సమస్య చాలా చిన్నదే అయినప్పటికీ నిర్లక్ష్యం చేయటం వల్ల భారీగా నష్టాన్ని కలిగిస్తుందని అధికారులు గుర్తించాలి.